ఈ పుకెట్ అండ్ క్రాబీ ఏ టైంలో విజిట్ చేస్తే బాగుంటుంది? కొన్ని ప్లేసెస్‌కి కొన్ని టైమ్స్‌లో వెళ్తేనే కరెక్ట్. బాగుంటుంది అంటారు కదా! కరెక్ట్. మరి దీనికి అలాగే సో, ఉంటుందంటారా? పుకెట్ అండ్ కరాబ్ వచ్చేటికి మనకి 365 డేస్ ట్రావెల్ చేయొచ్చండి. ఓహ్! అంటే ఐలాండ్ నేషన్స్‌లో ఎట్లా ఉంటుందంటే జస్ట్ మనకేంటి సమ్మర్ పెరిగే కొద్దీ కొంచెం మన హ్యూమిడిటీ పెరుగుతుంది. హ్మ్. హ్మ్. సో, కొంచెం రైనీ సీజన్‌లో కొంచెం మనకి హ్యూమిడిటీ తగ్గుతుంది. అందువల్ల ఓకే. 365 డేస్ డెస్టినేషన్ పుకెట్ అండ్ క్రాబీ. హుహు. కొన్ని ఫెస్టివల్ సీజన్ తప్పితే అక్కడ లోకల్ ఫెస్టివల్ సీజన్ తప్పితే హ్మ్. మిగతా అన్ని రోజులు కూడా మనం చక్కగా 365 డేస్ పుకెట్ అండ్ క్రాబీ ట్రావెల్ చేసి రావచ్చు. హుహు. మీరేంటంటే కొన్ని కంట్రీస్‌కి సీజన్ ఉంది. సపోజ్ యూరోప్ ఉందనుకోండి. హ్మ్. యూరోప్‌లో ఏంటంటే మనము ఓన్లీ మనకి ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకే వెళ్ళగలం. హ్మ్. తర్వాత దుబాయ్ ఉందనుకోండి. మనము జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్‌లో మాత్రం వెళ్ళలేం. హ్మ్. కానీ పుకెట్ అండ్ క్రాబీకి మాత్రం అటువంటి ఇబ్బంది లేదు. ఓకే. ఏ సీజన్ అయినా కానీ చక్కగా వెళ్ళి రావచ్చు. ప్లస్ ఒక మంచి ఫ్యామిలీ డెస్టినేషన్. మన గ్రూప్ టూర్సే కాకుండా కస్టమైజ్ టూర్స్ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. హుహు. అలాంటి రెగ్యులర్‌గా వెళ్తూ ఉంటారు. హనీమూన్ కపుల్ వెళ్తారు. ప్లస్ ఫ్యామిలీస్ వెళ్తున్నాయి. 2 మెంబర్స్ నుంచి అప్ టు 18 మెంబర్స్ వరకు కూడా మేము స్పెషల్‌గా అరేంజ్ చేసి ఇస్తాము. అదే కాకుండా ఎవరైనా సొసైటీస్ గానీ, కమ్యూనిటీస్ గానీ అప్రోచ్ అయ్యి మా వరకే ప్యాకేజ్ కావాలన్నా కూడా మేము చక్కగా అరేంజ్ చేసి ఇస్తాము. ఒక టూర్ మేనేజర్‌ని కూడా వాళ్ళతో పంపిస్తాము. హ్మ్. ఇవన్నీ కూడా బాగా మంచి అరేంజ్‌మెంట్స్ చేస్తాం ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్ తరపున అండి. ఓకే సార్. ఏదన్నా ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నామంటే అక్కడ సైట్ సీయింగ్‌తో పాటు ఫుడ్. అవునండి. అక్కడ ఏం ఫుడ్ బావుంటుంది? యెస్. అక్కడేంటంటే మనకి యాక్చువల్‌గా థాయిలాండ్ ఫుడ్ మనము తినలేమండి. హ్మ్. ఫ్రాంక్‌గా చెప్తున్నాను. అంటే అవును. కొంతమంది ఏంటంటే యెస్ టేస్ట్ చేసేవాళ్ళు మీ డిఫరెంట్ ఫుడ్ టేస్ట్ చేసేవాళ్ళు చేయొచ్చు. హ్మ్. కానీ మనం వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు ఏంటంటే మన ఫుడ్‌కే ప్రిఫరెన్స్ ఇస్తాం. అవును. కాబట్టి ఏంటంటే మనం ఏ హోటల్‌లో అయితే ఆ హోటల్‌నే బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. బట్ అది కాంటినెంటల్ ఉంటుందండి. హుహు. తర్వాత లంచ్, డిన్నర్ మనం ఇండియన్ రెస్టారెంట్స్‌లో అరేంజ్ చేస్తాం. ఓకే. మన చక్కటి ఇండియా భోజనం దొరుకుతుంది. అంటే నార్త్ ఇండియన్ స్టైల్‌లో ఉంటుంది. హ్మ్. సో, అన్ని రకాలు మనకి రైసు, తర్వాత రోటీ, తర్వాత మనకి రసము, కర్రీసు అన్నీ దొరుకుతాయండి. సో, ఓహ్! అలాగా మనం ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్సు అలాంటి రెస్టారెంట్స్‌ని చూజ్ చేసుకొని మన కస్టమర్స్ అందరూ కూడా అలాంటి రెస్టారెంట్స్ ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏదన్నా ఫుడ్ గనుక ఎఫెక్ట్ అయిందనుకోండి, టూర్ మొత్తం కూడా కంప్లీట్‌గా మనకి బాగా ప్రాబ్లమాటిక్‌గా అవుతుంది. అవును. అందుకని చాలా కేర్ తీసుకుంటా ఈ విషయంలో అండి.